శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. దానములు వాని ఫలితములు నందుడిట్లు పలికెను. ఓ సర్వేశ, ఎవరిని చూసిన పుణ్యము, దేన్ని చూసిన పాపం కలుగునో ఆ వివరాలు నాకు వివరించాలని కుతూహలంగా ఉన్నది, అన్నీ తెలుపుడు అని అడగగా భగవంతుడు, ఓ రాజేంద్ర, మంచి బ్రాహ్మణులు, తీర్థ ప్రదేశాలు, వైష్ణవులు, వీరి దర్శనాన్ని, దేవతా ప్రతిమల దర్శనాన్ని, తీర్థములందు స్నానం నరుడు చెయ్యాలి. ఓ మహాశయ, భక్తితో సూర్యుని దర్శించిన, సతుల దర్శనం చేసిన, సన్యాసుల, యతుల, బ్రహ్మచారుల దర్శనం, భక్తితో గోవును దర్శించిన, వహ్ని గురువుల దర్శనము, గజేంద్రములు, సింహములు, తెల్లని గుర్రముల దర్శనం, చిలుకలు, పికములు, కాటుక పిట్టల దర్శనం, హంసల, నెమళ్ల దర్శనం, చాషముల, శంఖపక్షుల దర్శనం, పాలిచ్చే దూడగల ఆవుల దర్శనం, రావి చెట్టు దర్శనం, భర్త సంతానం గల స్త్రీల దర్శనం, తీర్థానికి పోవు నరుల దర్శనం, దీపంలో బంగారం, మనలో వేణి దర్శనం, ముత్యాలు, వజ్రాలు, మాణిక్యాలు వేణి దర్శనం, తులసి, తెల్లని పుష్పాలు వేణి దర్శనం, పాపనాశకం, పండ్లు, తెల్లని ధాన్యాలు, నెయ్యి, పెరుగు, తేనెలు, పూర్ణ కుంభం, పేలాలు, అద్దం, నీరు వేణి దర్శనం, తెల్లని పూలమాల వేణి దర్శనం వలన పుణ్యం వచ్చును. గోరోచనం, కర్పూరం, వెండి, సరస్సు, పూచిన పూల ఉద్యానం వీడిని చూసిన నరుడు పుణ్యం పొందును. శుక్లపక్ష చంద్రుని, అమృతాన్ని, చందనాన్ని, కస్తూరిని, కుంకుమను చూసిన నరుడు పుణ్యాన్ని పొందగలడు. ఓ నంద, పతాకమును, అక్షయ వటతరువును, దేవుని దేవాలయాన్ని, కోనేరును చూసిన నరుడు పుణ్యం పొందును. దేవుని ఆశ్రయించిన వారిని, దేవఘటమును, మంచి వాసన గల గాలిని, శంఖాన్ని, దుందుపుని చూసిన నరుడు వెంటనే పుణ్యం పొందగలడు. ముత్యపు చిప్ప, పగడం, వెండి, స్ఫటికం, కుశల మూలము, గంగమట్టి, కుశలు, రాగి వీరిని చూసిన నరుడు పుణ్యం అందును. శుద్ధమైన పురాణ పుస్తకాన్ని, బీజాక్షరాలతో కూడిన విష్ణు యంత్రాన్ని, నిగనిగలాడు గరిక, అక్షతలు, రత్నం వీరిని చూసినను, తపస్సుల సిద్ధమంత్రాన్ని, సముద్రాన్ని, నల్లని జింకను, యజ్ఞాన్ని, మహోత్సవాన్ని చూసినను, గోమూత్రం, గోమయం, ఆవుపాలు, గోధూళి, కొట్టంలోని ఆవుపాదాన్ని, పండిన ధాన్యం గల పొలమును చూసిన, అందమైన నల్లని పద్మాన్ని, మర్రి వృక్షముల సమూహాన్ని, మంచి వేషం, మంచి వస్త్రం, దివ్యభూషణాలతో అలంకరించబడిన క్షేమమును కూర్చే వేశ్యను, గంధమును, మంచి దూర్వ, అక్షతలు, తండలములను, సిద్ధమైన అన్నాన్ని, పరమాన్నాన్ని చూసిన నరుడు పుణ్యం పొందును. కార్తీక పూర్ణిమయందు శుభమైన రాధికా ప్రతిమను పూజించిన, చూసి నమస్కరించిన వాని జన్మ పరంపర ఖండనమగను. హింగుళా క్షేత్రమందు ఆశ్వయుజమాస శుక్ల అష్టమి యందు శ్రీదుర్గ ప్రతిమను చూసిన జన్మఖండనం కాగలదు. శివరాత్రి నాడు కాశీయందు విశ్వనాథుని దర్శనం చేసి ఉపవాసముండి పూజ చేసిన, జన్మాష్టమి దినమందు భక్తుడు బిందుమాధవుడైన నన్ను చూసి నమస్కరించి పూజ చేసిన, పుష్యమాసం శుక్లపక్షం రాత్రియందు ఏ స్థలమందైనా నరుడు పద్మావతి ప్రతిమను చూసినలా 7 జన్మల వరకు అతడికి పుత్రులు, పౌత్రులు కలుగుతారు. అతడు ధనేశ్వరుడు కాగలడు. ఏకాదశి నాడు ఉపవాసముండి ద్వాదశి దినమందు ప్రభాత కాలమందు స్నానం చేసి కాశీలో అన్నపూర్ణను చూసిన, చైత్రమాసంలో చతుర్దశి నాడు పుణ్యకరమైన కామరూప దేశమందు భద్రకాళిని చూసి నమస్కరించిన, శ్రీరామనవమి దినము నాడు అయోధ్య కాలమందు రాముని చూసి నమస్కరించి పూజించిన, ఉపవసించి పుష్కర తీర్థమందు స్నానం చేసి లేదా బదరికాశ్రమంలో స్నానం చేసి వారిని చూసి పూజించినట్లయినను, విష్ణుపదమందు పితరులకు పిండముంచి విష్ణువును పూజించిన, పితరులకు తనకు జన్మఖండన మగను. ప్రయాగం యందు క్షౌరం చేయించుకుని దానం చేసిన, నైమిసారణ్యంలో ఉపవసించిన, బదర్లో సిద్ధిని పొందిన, బదరికాశ్రమంలో భుజించిన, నా ప్రతిమను చూసిన, పుణ్యమైన బృందావనమందు ఊయలలోగు గోవిందుడినైన నన్ను చూసి నమస్కరించి పూజించిన, భద్రయందు మంచమీదున్న మధుసూదనుడనైన నన్ను చూసి భక్తుడు నమస్కరించి పూజించిన, కలిలో నరుడు రథమందున్న జగన్నాథుని చూసి భక్తితో నమస్కరించి పూజించిన ఎడలను, ఉత్తరాయణ సంక్రమణమందు ప్రయాగలో స్నానం చేసి నాకు నమస్కరించి పూజించిన, కార్తీక పౌర్ణమాసి యందు శుభమైన నా ప్రతిమను దర్శించి ఉపవసించి పూజ చేసిన, చంద్రభాగా సమీపంలో మాఘమాసమందు నాకు నమస్కరించిన, రాధతో పాటు ఉన్న నన్ను బుద్ధిమంతుడు దర్శించిన, సేతుబంధమందు ఆషాఢ పూర్ణిమ రోజున రామేశ్వరిని చూసి పూజించి ఉపవాసం చేసిన వాడిని జన్మఖండన మగను, అనగా పునర్జన్మ ఉండదు అని స్వర్గంలో విద్యాధరులు రాత్రిపూట నాట్యం ఆడుదురు. ఆ ఈశునికి నమస్కరించుటకు విభీషణుడు అక్కడికి వచ్చును. రాత్రి అందు కిన్నరులు గానం చేస్తారు, గంధర్వులు కూడా మనోహరంగా గానం చేస్తారు. ఆ ఈశునికి నమస్కరించుటకు మాధవుడు అక్కడికి చేరుకొనును. సాక్షాత్తుగా వసంతుని, సర్వేశుని, చంద్రశేఖర్ని చూసిన చివరకు జీవన్ముక్తుడై హరిమందిరంనకు చేరుకొనను. దీననాథుడైన దిననాథుని కోనార్కమందు ఉత్తరాయణమందు చూసి ఉపవసించి పూజించినడల అతడి జన్మం నాశనమగను. వ్యవసాయపు గది, మంచి నివాసము, ఊరపిచ్చుక,
పర్వతం, విస్పందకము, రాజకోష్టము, కత్తి, పుష్పములు గల దేవదారు వృక్షం, వీని యందు పార్వతీ ప్రతిమను, కార్తికేయుని, గణేశ్వరుని, నందిని, శంకర్ని చూసి ఉపవసించి పూజించి స్తుతించి వారికి నమస్కరించి పారణకై పెరుగును, తిన్న ఎడల జన్మ సాఫల్యమగను. త్రికూటమందు మణిభద్రమందు పడమటి సముద్రం సమీపమందు ఉపవసించి దధిపారణ చేసి నన్ను దర్శించిన నా ప్రతిమలందు, పార్వతీ ప్రతిమలందు జీవం పోసి పూజించిన జన్మనాశన మగను. శివుని, దుర్గల ఆలయాలను ఏర్పరిచి ప్రత్యేకంగా నా ఆలయాన్ని నిర్మించి శివస్థాపన చేసిన పుష్పోద్యానం, శివుడు, సేతువు, పుష్కరిణి, సరోవరం, విప్రుని సంస్థాపనం ఇవి చేసిన జన్మ సఫలం కాగలదు. వేదాలు, పురాణాలు గొప్ప కాదు, బ్రహ్మస్థాపనమే ఫలము అని సజ్జనులు, మునులు, దేవతలు ఎరుగుదురు. భూమి ధూళి రేణువులు లెక్కించవచ్చు, వర్షబిందువులు లెక్కించవచ్చు, కానీ బ్రాహ్మణుని నిలుపుట వల్ల వచ్చు ఫలితం బ్రహ్మ కూడా లెక్కింపలేడు. బ్రాహ్మణునికి బ్రతుకు తెరువు కల్పించిన నరుడు జీవన్ముక్తుడై చరించని సంపదను, ఆపై ముక్తి చతుష్టయాన్ని పొందను. నా దాస్యభక్తిని పొంది వైకుంఠంలో చిరకాలం ఆనందించగలడు. పరమాత్మనైన నాకు పతనం లేనట్లే వానికి పాతం కలగదు. 8 సంవత్సరాల కుమారుని సర్వాభరణాలతో పూజించి వివాహంగా బ్రాహ్మణునికి ఇచ్చిన దుర్గాదేవి దానఫలం లభించుటయేగాక స్వర్గసుఖములను చూసి బ్రహ్మలోకంలో పూజించబడి నా దాస్యం పొంది వైకుంఠమందు చిరకాలం ఆనందించను. అట్టి వివాహం చూసిన కోటి స్వర్గములను దానం చేసిన ఫలమును పొంది ఇహలోకాన నిశ్చలమైన స్త్రీని పొంది అంతమంది స్వర్గానికి చేరును. మంచి బ్రాహ్మణుని, అనాథుని, దరిద్రుని, మంచి పండితుని చూసి వానికి వివాహం చేసినడల వాడు మోక్షం పొందటం నిశ్చయం. శస్త్రం, పాదుకలు, సాలగ్రామం, స్త్రీ వీరిని మంచి రోజున భక్తితో దానం చేసిన భూదాన ఫలం కలుగును. గజదానం చేదాని వెంట్రుకల పరిమితం కల సంవత్సరంలో స్వర్గంలో ఆనందించును అని శృతిలో చెప్పబడింది. గజేంద్రుని దానం చేసిన 4 నా మందిరమందు ఆనందించును. గజదానంలో సగం సంఖ్యగా తెల్లగుర్రాల దానం, దానిలో సగం ఇతరమైనవి దానం చేసిన ఏనుగులతో సమంగా నల్లని ఆవులను దానం చేసిన ఉత్తమ ఫలితం పొందును. దేని దానం చేసినను అంతే ఫలం. సామాన్య గోవును దానం చేసిన అందులో సగం ఫలం, దూడను, ఈనున గోవులను దానం చేసిన అంత ఫలమును పొందగలడు. ఓ విభూ, భూదానం చేసిన భూరేణువుల సంవత్సరాల కాల పర్యంతం నీ నుండి ప్రదేశమందు నివాస ఫలం పొందును. జ్ఞానదానం చేసిన చాలా పుణ్యం, అతడు వైకుంఠమందు చాలా కాలం ఆనందించగలడు. బంగారాన్ని దానం చేసినడల స్త్రీని, వెండి దానం చేసిన రాజపదవిని పొందదును. అన్నదానం వలన కలుగు ఫలంను నేను వివరించలేను. బ్రాహ్మణులకు భోజనం పెట్టిన అన్ని దానముల ఫలితం లభించును. అన్నదానాన్ని మించిన దానం ఇదివరలో లేదు, భవిష్యత్తులో రాదు. ఇక్కడ యోగ్యత పరీక్షించరాదు, కాలనియమం లేదు. అన్నదానం చేసిన వానికి శుభం జరుగును, పుణ్యం లభించును. ఆ భోజనం తిన్నవానికి పాతకం లేదు. అన్నదానం ధన్యమైనది. విప్రునికి, దరిద్రునికి, కుటుంబీకునికి వస్త్రదానం చేసిన వస్త్రంలో దారం గల సంఖ్య గల సంవత్సరాల పర్యంతం వైకుంఠమందు చాలా కాలం ఆనందించును. రమ్యమైన చంద్రలోకమందు అట్లే వర్ణలోకమందు ఆనందించును. బంగారు పత్తి కలిగిన లోహదీపములు చేసిన ఘృతదీపాన్ని పరమాత్మ హరికి దానం చేసిన ఇంటిలో అంధకారం ఉండదు. అతడు యమదూతను, యముని చూడడు. దానం చేసిన వాడు నా మందిరానికి చేరుకొనను. బ్రాహ్మణునికి ఇచ్చినవాడు యమయాతనలు పొందడు. దేవతల 1000 సంవత్సరాల కాలం ఇంద్రమందిరమందు ఆనందించును. వస్తువు ప్రమాణమునకు తగినంతగా స్వర్గమందు ఉత్తమమైన దానికి 1,00,000 సంవత్సరాలు, ఇతరమైన దానికి అందులో సగం కాలం స్థానం పొందును. తాంబూల దానం వల్ల భోగం పొందును. స్వర్గంలో 100 సంవత్సరాలు నివసించును. మాల్యదానం వలన వస్తుపాత్రలకు తగిన విధంగా ఫలితం లభించును. ఫలదానం చేయుటచే ఫలంగా స్వర్గం లభించును. సామాన్య శయ్యాదానం వలన 100 సంవత్సరాల స్వర్గం, శ్రేష్ఠులకు 4 విలక్షణులకు 1,00,000 రెట్లు ఫలం లభించును. అనాథులైన మంచి విప్రునికి గృహదానం చేయుటచే ఈ లోకాన్ని చెప్పుకొనదగినన్ని సంవత్సరాలు వాసము ఇంద్రలోకమందును వెలుగొందుటయు జరుగును. ఆకలిగొన్న బ్రాహ్మణునికి అన్నదానం చేసిన పుత్రపౌత్రులు వృద్ధి పొందించి కదలనంత స్త్రీని పొందగలడు. ఓ వజ్రనాథ, వజ్రంనకు ఇప్పుడే పోయి వజ్రభూమిలో ఉండి విప్రులందరికీ భోజనం పెట్టము. వ్రజనాథ, వ్రజానికి ఇప్పుడే పోయి వ్రజభూమిలో ఉండి విప్రులందరికీ భోజనం పెట్టము. వ్యాకులమైన గోకులం యొక్క ప్రతి వ్రజమందు నిరాకులంగా ఉన్న చోట వసింపము. ఓ నందా, నీకు ఆనందంగా దీన్ని తెలిపాను. ఇది పుణ్యాన్ని పెంపొందించి సుస్వప్నాన్ని కలిగించినది. మాంసాన్ని అమ్ముట, తినట అను పనులచే ద్వేషించదగిన వాడిని, నీచుని, శత్రువుని, అజ్ఞాన్ని, స్త్రీని వీరిని ఎల్లప్పుడూ వదిలి ఉండు. విప్రుని మంచి పండితుడు అని అంటారు. దేవాలయంలో దేవుని అశ్వత్థం, తులసి, మర్రి వీరిని నాటిన ఎడల రెట్టింపు పుణ్యం పొందుతారు. పలువురకు చెప్పి ఈ పుణ్యం ఎవరికి ప్రకటించుకొనకపోయినా 4 పుణ్యం కలుగును. మంచి కలగనిన
బుద్ధిమంతుడు గంగా స్నాన ఫలం పొందును. వాడు అర్థమును, విత్తమును, భార్యను, భూమిని, పుత్రుని, మోక్షాన్ని, పరమ ఐశ్వర్యాన్ని, అన్ని కోరికలను పొందగలుగును. ఓ తండ్రి, ఈ విషయాలు నీకు తెలుపుతిని, ఇంకను ఏమి వినదలుచుకుంటేవో తెలుపుము అని అనెను. ఓం శాంతి శాంతి శాంతి.